వెల్కమ్ బ్యాక్. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 3 ద్వారా అంబేద్కర్ ఇచ్చిన శక్తి వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, ఇది ఆయన పెట్టిన భిక్ష అని కొనియాడారు ఆమె. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దళితుల అసైన్ భూములను లాక్కోవడం దారుణమని, వెలుగుమట్ల నుంచి పరిగి వరకు పేదలే నష్టపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిపై ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అని విమర్శించారు ఆమె. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, అది ఒక ఐడియాలజీ అని పేర్కొంటూ పేదల పక్షాన పోరాడుతున్నాము అని కవిత స్పష్టం చేశారు. ఎస్సీ ఎంప్లాయీస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో అంబేద్కర్ ఆశయాల సాధనకు పునరంకితం కావాలి అని పిలుపునిచ్చారు ఆమె. అంబేద్కర్ అంటేనే ధైర్యం. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా కొట్లాడి పేదవారికి న్యాయం చేయాలనుకుంటున్నాం. మరి వాళ్ళ ధైర్యంగా అంబేద్కర్ గారి ముందు మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి 135వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి పేద ప్రజల పక్షాన వారు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వినూత్నంగా ఈ మిడ్ నైట్ అంబేద్కర్ గారు మన మధ్యలోనే ఉన్నట్టుగా, ఎందుకంటే వారు ఎప్పటికైనా మన మధ్యలో ఉంటారు. ఈజ్ నాట్ ఎ పర్సన్, ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఎ థాట్, ఈజ్ ఐడియాలజీ. ఎప్పటికీ కూడా ఫరెవర్ నిలబడిపోయేటటువంటి ఒక ఐడియాలజికల్ థాట్. కాబట్టి వారు నిరంతరం మన మధ్యలో ఉన్నట్టుగానే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసి మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చిన కుమార్ అన్న గారిని మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్